మంత్స్లో నేను 1 మంత్ స్టక్ అయ్యాను. నాకు థైరాయిడ్ ప్రాబ్లం సార్, హైపోథైరాయిడిజం అది. హైపోథైరాయిడిజం వల్ల వెయిట్ బాగా ఎక్కువైపోయాను. అంటే పాప డెలివరీ టైంలో వచ్చింది నాకు థైరాయిడ్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కూడా అయింది సార్ అప్పుడు. థైరాయిడ్ అంటేనే అది కాబట్టి. తర్వాత బాబు డెలివరీ టైంలో పోయింది, తగ్గింది. బట్ ఏంటంటే నాకున్న సిమ్టమ్స్ ఉండిపోయింది. సిమ్టమ్స్ వల్ల ఏంటంటే హెయిర్ లాస్, వెయిట్ గెయిన్ ఇంకా పెరుగుతున్నాను తప్ప తగ్గట్లేదు. సో తగ్గకుండా పెరగడం వల్ల ఇబ్బంది ఏంటంటే బాడీ పెయిన్స్ అన్నీ మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, నిద్ర లేకపోవడం, ఇంకా పిల్లల మీద ఫ్రస్ట్రేషన్, హెవీ కోపం ఉండేది సార్ నాకు. ఆ కోపం అంతా కంట్రోల్ నా ముందు వచ్చి ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నా ముందు కూల్గా మాట్లాడండి అని వాళ్ళకి చెప్పి నేను తగ్గుతున్నాను. సో అలా నాలో చాలా చేంజెస్ వచ్చినాయి. హార్మోన్స్ అంటే నాకు పీసీఓడి ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ ఎప్పుడు లేవు, బట్ ఇప్పుడు కూడా నాకు చాలా బాగుంది సార్. ఆ టైంలో వచ్చిన మూడ్ థింగ్స్ అన్నీ కూడా చాలా కంట్రోల్ అయ్యింది. నేను ఎంత హెల్తీగా తీసుకుంటానంటే మా పాపని మా బాబుని కూడా చాలా ఎనర్జెటిక్గా వాళ్ళతో పాటు నేను ఆడుతున్నాను సార్. అలా ఉంటుంది నాకు, అంత హ్యాపీనెస్ వచ్చింది. మా మేడం ప్రతి దానికి కూడా చెప్పేవారు ఏది తీసుకోవాలి, ఏది వద్దు, ఫుడ్ అని అవాయిడ్ చేయాలని. నేను ఇది న్యూట్రిషన్ స్టార్ట్ చేసిన 3rd డే నుంచే నేను 2 times షేక్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను సార్. సప్లిమెంట్స్ కూడా తీసుకున్నాను. మా హస్బెండ్ అసలు వద్దు అన్నారు సార్. ఆయనకి నేను చెప్పలేదు సార్, వాళ్ళు వస్తున్నారు తీసుకుంటారని నేను చెప్పలేదు. బట్ ఏంటంటే తర్వాత వచ్చిన వెంటనే తర్వాత చూద్దాంలే అన్నారు. లేదు లేదు నేను తీసేసుకుంటున్నాను, వాళ్ళు చెప్పేశాను నేను అనేసి మా మదర్ తర్వాత మా మేడం కూడా నాకు స్పాన్సర్ చేశారు. సో అలా 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 వాడడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏంటి సార్ చాలా వరకు అసలు ట్యానీ అయిపోవడం. నేను 5 kgs అన్నీ చాలా ట్రై చేశాను సార్. 5 kgs కూడా లాస్ అయ్యాను, బట్ ఇంచ్ లాస్ అనేది ఇంత కూడా తగ్గలేదు. బట్ అలాగే ఉండిపోయాను. అది మన న్యూట్రిషన్ వాడిన తర్వాత చాలా అంటే ఎంత మంచి రిజల్ట్ వచ్చిందంటే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. నాకు 5 monthsలో కరెక్ట్గా 7 kgs ఎంతో తగ్గాను సార్. 10 kgs ఇప్పుడు వచ్చేసి నేను 17 kgs తగ్గాను సార్. సో చాలా బాగా వచ్చింది సార్. 16 kgs చాలా బాగా వచ్చింది సార్ రిజల్ట్. నేను ఏమైనా శారీస్ కట్టుకోవాలన్నా చాలా ఇబ్బందిగా పడేదాన్ని. కట్టుకోవడం అంటే లావుగా ఉంటాను కదా, ఎలా బాగోను నా ఫీలింగ్ వచ్చేసేది. బట్ ఇప్పుడు పట్టు చీర మా హస్బెండ్ నాకు లాస్ట్ మంత్ మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చారు సార్. సో ఆ గిఫ్ట్తో నేను పిక్ చేసుకుని పెట్టాను సార్. ఇప్పుడు నేను డ్రెస్సెస్ తీసుకోవాలన్నా ఇబ్బంది పడేదాన్ని. నేను డ్రెస్సెస్ పెట్టే కాస్ట్ కావాలని తగ్గించేసుకుని నాకు వద్దు డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు సార్ ఇప్పుడు దాకా. నాకు డ్రెస్సెస్ ఏం తీసుకోవద్దు, నాకు ప్రోడక్ట్ ఇవ్వండి కావాలంటే అంటేను సర్లే అనేది తీసుకోలేదు సార్. ఒక 6 months వరకు అసలు నేను డ్రెస్సెస్ జోలికే వెళ్ళలేదు. అన్నీ ఓల్డ్ డ్రెస్సెస్ వేసుకునేదాన్ని. అవన్నీ స్టిచ్చింగ్ వేసుకునేస్తున్నాను సార్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది సార్ నాకైతే. ఫోటో కూడా పంపిస్తారా మేడం? పంపించండి సార్ మేడంకి. కోచ్కి పంపించండి, వాళ్ళు మాకు పంపిస్తారు. హ్యాపీయా? ఓకే సార్, చాలా హ్యాపీ సార్ నాకు. అసలు మా పిల్లల విషయంలో కానీ మా పిల్లలు కూడా ఇప్పుడు డైనోషర్ తీసుకుంటున్నారు సార్. మా పాప హైట్ అయింది సార్, కొద్దిగా పాప హైట్ అయింది. తన ఫుడ్ తనకి వచ్చిన మెయిన్ చేంజ్ ఏంటంటే ఫుడ్ తీసుకోవచ్చు సార్. అసలు ఎంతమంది చెప్పినా తినేది కాదు, చాలా సో ఫుడ్ తిన్నాను. గుడ్. సో స్టార్టింగ్ లో అలా ఉండేవాళ్ళు మేడం 86 kgs, ఇప్పుడైతే 70 kgs. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్ అయిపోవడానికి. కంట్రోల్ అయింది సార్. నేను థైరాయిడ్ టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు సార్. వెరీ గుడ్. సో డాక్టర్ అడ్వైస్ ప్రకారం వేసుకోవట్లేదా? అంటే నేను ఈ కమ్యూనిటీకి రాకముందు టాబ్లెట్ ఆపేసాను సార్. దానివల్ల సిమ్టమ్స్ వల్ల గొంతు పోయి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అప్పుడు డాక్టర్ సజెషన్తోనే ఆపేసాను. బట్ ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ మానేసిన తర్వాత కూడా. అంటే క్యూర్గా అనిపిస్తుంది సార్ నాకు. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మేడం. రిజల్ట్స్ చాలా మంది రిజల్ట్స్ ఉన్నాయి చెప్పడానికి అయితే, బట్ చెప్పించడానికి నాకు టైం లేదు. సో ఇందాక సెకండ్ కస్టమర్ చెప్పారు కదా రిజల్ట్, స్టార్టింగ్ లో 86 kgs ఇలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆమె లైవ్ గా చూశారు 66 kgs. అండ్ దానికి ముందు మేడం గారిది బాజీగా వచ్చా. సో వెయిట్ లాస్ అవటమే కాకుండా ఇంచ్ లాస్ కూడా జరిగింది. బరువు తగ్గడం వేరు, ఇంచ్ లాస్ జరగడం వేరు, ఫ్యాట్ లాస్ జరగడం వేరు. ఇవన్నీ కూడా సుఖీభావాల సాధ్యమైంది. ఏం చేయొచ్చు? అండ్ లేడీస్ తో పాటు జెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు చెప్పడానికి, కానీ టైం లేదు. ఏం చేయొచ్చు కొన్ని పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్,